ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగౌరీ నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. చాలామందికి అనేక విషయాలు చెప్పేటువంటి ఏకైక ఛానల్ మన ఛానల్ మాత్రమే. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకుండా నేను చెప్పే ప్రతి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప స్కిప్ చేసి చూస్తే మీకేం అర్థం అవ్వదు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. నేను చెప్పేవి జ్యోతిషాంశాలు, శాస్త్రాంశాలు, భౌతికమైనటువంటివి, సైకలాజికల్గా కూడా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఈరోజు మనం 5/4/2026 ఈ రోజున మనకి ఒక విశేషమైనటువంటి వ్రతాలు 2 ఉన్నాయి, ఒకటిగా. అందరికీ సుఖమైన వారం అంటే ఆదివారం. కాస్త మనకి సెలవు దినం కూడా ప్రకటించబడుతుందిగా. కాబట్టి అందరము కూడా ఈ 2 పూజలు చేసుకోవచ్చు. మీకు ధనము కావాలా, ఈ పూజ చేయండి. మీకు వివాహం కావాలా, తప్పక ఈ పూజ చేయండి. అలాగే సంతానం పొందుకోవాలనుకున్నారా, ఈ పూజ చేయండి. భార్యాభర్తలు మావిడాకులు కట్టుకునే ఇంటి కోసం కాకుండా మావిడాకుల కోసం కోర్టుకెక్కే వాళ్ళు ఉన్నారా, ఈ పూజ చేసుకోండి. ఆ మావిడాక చెక్క ముక్కల కన్నా, కాగితం ముక్కల కన్నా ఇక్కడ ఇంటి ముందు మన యొక్క గుమ్మానికి మామిడి కొమ్మలు కట్టుకోగలిగే అదృష్టాన్ని కలిగిస్తుంది. సంతానం కోసం, ధనము కోసం, దీర్ఘ సుమంగళి కోసం, యోగం కోసం ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ చైత్ర బహుళ తదియా ఉపరి చతుర్థి. కాబట్టి ఈరోజున మనము తప్పకుండా ఈ 5/4/2026 ఆదివారం రోజున పాషాండ గౌరీ వ్రతం. పాషాణ గౌరీ వ్రతం అంటారు. పాషాణం అంటే రాయి అని అర్థం. ఒక అర్థంలో విషం అని కూడా వస్తుంది. ఇక్కడ పాషాండము అంటే ఒక రాయి. మీకు బాగా గుర్తుందా, పాతకాలంలో గౌరమ్మ వారు మనకి ఈ రాయి రూపంలో ఇచ్చేవాళ్ళు. రాయిలానే ఉంటుంది, అటువంటిదే ఇచ్చేవాళ్ళు. అటువంటి పాషాణాన్ని అంటే ఈ యొక్క రాయి రూపంలో అమ్మవారు ఉంటుంది కదా, గౌరమ్మ చేసేటివి రాయి రూపంలో ఉంటుంది కదా, ఆ రాయి రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించాలి. పాషాండ గౌరీదేవిని పూజించాలి. పసుపు గౌరి కాదండి. ఒక రాయిని అలా అలంకరణ చేసుకొని ఆ రాయికి, పాషాణానికి పూజ చేయాలి మనం. దాంట్లో అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ కూడా చేసుకోవాలి. అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. షోడశోపచార పూజలు చేయాలి. ఆవాహనం, ఆచమనీయం, కూర్చోబెట్టడం, అమ్మవారికి అర్చన, అర్ఘ్యము, పాదము, పాద్యము, స్నానము, వస్త్రము, అలంకరణ, మాంగళ్యము, ఆభరణాలు, పసుపు కుంకుమ, చందనము, ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, ప్రదక్షిణం, నమస్కారం, ఇవన్నీ కూడా అమ్మవారు చేయాలి. దీనికి పూజ రక్కర్లేదు. మీరే పాషాండ గౌరీ దేవతాయ నమః నమస్కారం సమర్పయామి, పాషాండ గౌరీ దేవతాయ నమః ఆవాహయామి, పాషాండ గౌరీ దేవతాయ నమః ఆసనం సమర్పయామి, పాషాండ గౌరీ దేవతాయ నమః ఆచమనీయం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, కలరడం, స్నానం చేయించడం, వస్త్రార్థం అక్షరాన్ని సమర్పయామి, ఆభరణాల కోసం అక్షింతలు వేయండి, ఆభరణాలు పెట్టండి. పాషాణానికి మళ్ళీ ఇక్కడ అమ్మవారి ముఖాన్ని పెట్టొచ్చు అని అడగొద్దు. పాషాండ గౌరీ వ్రతం. దీనికి గొప్పతనానికి పోయి నాకు బాగా డబ్బులు ఉన్నాయండి, 100 కోట్లు ఉన్నాయండి, నేను మంచి అమ్మవారి ముఖం పెట్టుకుంటే అక్కర్లేదు. పాషాణికే చేయాలి మనం. రాయికి మాత్రమే పూజ చేయాలి. కొత్తగా దానికి మళ్ళీ డెకరేషన్లు చేసి చేయకండి. పాషాండ గౌరీ వ్రతం, పాషాండానికి ఆ రాయి ముక్కకే అమ్మవారిగా భావించి పూజ చేయాలి. అలా కాకుండా వేరు చేస్తే రివర్స్ కొడుతుంది. మనకి పేరుకి పెత్తనం ఇస్తే తెల్లారి గుట్టిది అన్నట్టు చేస్తారు మీరు. అలా చేయకండి. హాయిగా అమ్మవారికి పాషాండ గౌరీ వ్రతం పూజ చేసిన వారికి అద్భుతం. తప్పకుండా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఎందుకు ఈ యొక్క వ్రతం వచ్చింది అంటే, ఒకానొక సమయంలో ఒక అప్పట్లో ఒక అందరూ మంచి సుమంగళ్ళందరూ కలిసి ఈ వ్రతం చేసుకుంటున్నారు. సౌభాగ్యం కొరకు, సంతానం కొరకు, వివాహం కాని కన్యలు కూడా చేస్తున్నారు. అప్పుడు ఒక చిన్న బాలిక వచ్చేసి, మీరందరూ చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే, ఇది పాషాండ గౌరీ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు అంటే, ఆ అమ్మాయి ఆ విషయం తెలుసుకొని ఇంటికి వెళ్ళి చిన్నప్పటి నుంచి ఆ పాషాండ గౌరీ వ్రతం చైత్ర బహుళ చతుర్థి రోజున చేస్తూ ఉండదు అమ్మాయి. అలా చేస్తుండగా ఒక మంచి రాజకుమారుడు, యుక్త వయసు రాగానే మంచి రాజకుమారుడు వివాహం చేసుకుంది. హాయిగా మంచి కాపురం ఉంది, బ్రహ్మాండంగా రాజు ఎదుగుతున్నాడు, అనేక సంపదలు తొలుతూగుతున్నారు. అయినా అమ్మాయి ప్రతి సంవత్సరం కూడా ఈ చైత్ర బహుళ చతుర్థి రోజున ఈ వ్రతం చేస్తూ ఉండేది. అలా చేస్తుండగా ఒక రోజున, ఈ యొక్క చతుర్థికి ముందు రోజున, ఈ యొక్క రాజుగారు యుద్ధానికి వెళ్తారు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఈ చతుర్థి, పాషాండ చతుర్థి అమ్మవారి గౌరీ వ్రతంలో పెట్టాల్సినవి గట్టి ఉండ్రాళ్ళు, బియ్యపునటువంటి ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, ఆ ఉండ్రాళ్ళని నైవేద్యం పెడతారు. 5 కానీ 9 కానీ 11 కానీ ఆ నైవేద్యాలు పెడతారు. వాటిని ఆ నైవేద్యం పెట్టి అవి ప్రసాదంగా తీసుకుంటారు. ఈ రాజుగారు యుద్ధానికి పోయి గెలిచి వచ్చాడు కదా, కొద్దిగా ఓవర్ యాక్షన్ ఉంది మహానుభావుడికి.
నేను యుద్ధం గెలిచి వచ్చానని చెప్పేసి చూసి ఎవరిని చూసి ప్రసాదం పెడగానే ఏంటి గట్టిగా ఉన్నాయి ఇవి పెడతారా, పాషాణాలాగా ఉన్నాయి ఇవి, రాళ్ళలాగా ఉన్నాయి ఇవేం పెడతారు అని చెప్పేసి వాటిని విసిరేస్తాడు. అప్పటి నుంచి ఆయనకి రోగగ్రస్తుడై రాజ్యభ్రష్టుడై వైవాహిక జీవనం విచ్ఛిన్నమై అడవిని పాలు అవుతాడు. అయ్యో ఆ బాధితున్నటువంటి అమ్మాయి మహాసాధ్వి పాపం వెంటనే మళ్ళీ అమ్మవారికి క్షమాపణ చెప్తూ వచ్చే సంవత్సరం మళ్ళీ అమ్మవారికి చైత్ర బహుళ చతుర్థి రోజున ఆ పాషాండ గౌరవతం ఆచరిస్తుంది. ఈ ఆచరణ చేయగానే అమ్మవారు సంతుష్టులై రాజ్యభ్రష్టుడైన రాజుకి మళ్ళీ పునర్రాజ వైభవాన్ని కలిగించి మళ్ళీ వైవాహిక జీవన ఆనందం కలిగిస్తుంది. అప్పటి నుంచి రాజు మళ్ళీ అమ్మవారిని ఎటువంటి తప్పు చేయకుండా క్షమించని అడుగుతూ ఆయన జీవనాన్ని సాగిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఆనందంగా ఉన్నాడు. ఇది ఈ యొక్క అమ్మవారి కథ. ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఎవరెవరైతే ఈ పాషాండ గౌరి వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఈ తర్వాత సాయంకాల సమయంలో ముగ్గురికి కానీ 5గురికి కానీ ముత్తైదువులకి పసుపు కుంకుమ చీరలు ఎవరైతే పెడుతున్నారో వారందరికీ కూడా అద్భుతమైనటువంటి సుమంగళ యోగం, ధనయోగం, ఐశ్వర్యం, సంతాన యోగం తప్పక కలుగుతుంది. ఇది ఆచరించండి. ఈ పాషాండ గౌరి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మేము ఉండాలని కోరుకుంటూ, అలాగే మరొక చిన్న విషయం, ఈ రోజున మన బొజ్జయ్యకి మనకి భౌమ చతుర్థి కూడా. బొజ్జయ్యకి చతుర్థి ఈ చతుర్థి విశేషం ఏంటి చెప్పండి? సంకష్టహర చతుర్థి. పొద్దున అమ్మగారి పూజ, సాయంత్రం కొడుకు పూజ. ఎంత విశేషం చూడండి. అటువంటి మహాభాగ్యం ఎక్కడ ఉంటుంది మనకి? కాబట్టి ఉదయం సాయంత్రం వరకు మీరు ఉపవాసంగా నక్తముగా ఉంటూ సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో బొజ్జయ్యని పూజించండి. కాకపోతే ఇవాళ బొజ్జయ్యని పూజ సమయం కొద్దిగా ఆలస్యంగా ఉంది. అంటే ప్రదోష కాలంలో రాత్రిపూట అవుతుంది. ఏకంగా సంకష్టహరి పూజ 9:47 అవుతుంది. ఆ సమయంలో ఆయన పూజించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత భోజనం చేయండి, పర్వాలేదు, ఒక రోజుకి ఇబ్బంది ఏం కాదు. తప్పకుండా ఉదయం పూట పాషాణ గౌరవతం, సాయంకాల సమయంలో గణపతికి సంకష్టహర చతుర్థి పూజ చేసుకోవడం విశేష యోగం. ఈరోజు విశాఖ నక్షత్రం కూడా ఉంది, చాలా విశేషమైనది. అంటే వృశ్చిక రాశి వారికి తప్పకుండా సమస్తమైనటువంటి కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అంటే మిగతా నెరవేరు కాదు, ఈరోజు విశాఖ నక్షత్రం 4వ పాదంలో జరుగుతుంది కాబట్టి చంద్రుడు అద్భుతమైన యోగాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. వృశ్చిక రాశి వారికి తప్పక అనుకూలవంతమైన శుభయోగం కలుగుతుంది. తప్పకుండా వీళ్ళు పాలు పంచుకోండి. అంటే మీకు కొంత ఈ గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి వెంటనే మీరు చేసుకోవడం వల్ల అవమానాలు తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్లో కొంత వీరికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది కదా, ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇలా మీరు సంతాన సౌభాగ్య ధనయోగాన్ని, కార్య విఘ్నాలు పోగొట్టడానికి, గౌరవాన్ని పొందడానికి, గృహలాభాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందడానికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కూడా సాయంకాల సమయంలో ఆచరించి ఇటు అమ్మవారి అటు కుమారుడి ఆ యొక్క అమ్మవారి కుమారుడి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.